హాయ్ గైస్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి లేటెస్ట్గా బ్రేకింగ్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి చాలామంది అభ్యర్థులు మనలో ముఖ్యంగా 82, 80, 62, 60, 55 ఈ విధంగా కేటగిరీ వైజ్గా బీసీఏ, బీసీడీ, బీసీఈలో కూడా మేబీ స్కోర్ అయితే చేస్తున్నారు. అయితే మాకు జాబ్ రాలేదు సార్, మాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది, ఇంతకీ ఏం సార్ ఈ పరిస్థితి ఏంటి, ఇంతకీ మాకు మళ్ళీ న్యాయం అనేది జరుగుతుందా లేదా, కొంతమంది ఏమో మాకు జాబ్స్ వచ్చాయి ఉమెన్స్, కొంతమంది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాకు జాబ్ రాలేదు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అభ్యర్థులు అయితే మెసేజెస్ మరియు కాల్స్ అయితే చేస్తున్నారు అండి. ఓకేనా? ఇంతకీ థర్డ్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. ఓకేనా సార్, మా బ్రదర్కి 44.17 మార్క్స్ వచ్చాయి సార్ అనంతపూర్ డిస్టిక్ బీసీఏలో, అయినప్పటికీ జాబ్ ఇంకా రాలేదు. ఓకే, అదేవిధంగా ఫేస్ సర్టిఫికేట్ వాళ్ళు జాబ్ ఇస్తే ఎలా సార్ అంటున్నారు. ఖచ్చితంగా ఇవ్వకూడదండి. 100% మనలాంటి అభ్యర్థులు ఎవరైతే వెళ్ళారో డైరెక్ట్గా చదివారో, నీతిగా నిజాయితీగా చదివి సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఓకే రైట్. ముఖ్యంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా ఉంటుందా సార్ అంటున్నారు. ఖచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందండి, ఖచ్చితంగా. ఓకే, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి. మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్స్ తెలియజేయండి. అదేవిధంగా గాయస్, కర్నూలులో ఓసీ 72 వచ్చాయి సార్, అయినప్పటికీ కూడా జాబ్ రాలేదంటున్నారు. ఓకే, చాలా దారుణంగా ఉంది సార్ ఈ పరిస్థితి. అసలు కాల్ లెటర్స్ ఏ విధంగా ముందే తెలిసిపోయాయి, ఎవరు టాపర్స్ అనే రిజల్ట్ రాకుండానే ఎలా తెలిసిపోయాయి. ఈ విధంగా అభ్యర్థులు చాలా సందేహాలు అనేటటువంటివి నెలకొలిగినటువంటి పరిస్థితి అనేది మనం చూడవచ్చు. ఓకేనా? ఇలా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. కొన్ని జిల్లాల్లో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు మనం ప్రీవియస్ కూడా తెలియజేసుకున్నాం, 20 పోస్టులు, 30 పోస్టులు అలా. ఆ పోస్టులన్నీ కూడా అంటే ఆల్రెడీ ఎవరైతే మిగిలిపోయినారో, అంటే ఆ పోస్టులు కాకుండా అంటే సెకండ్ లిస్ట్కి వెళ్ళి ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి, అంటే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులని థర్డ్ నోటిఫికేషన్ ద్వారా, అంటే థర్డ్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. ఓకే, కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. రైట్ అండి, ఇలా ఈ యొక్క చిన్న అప్డేట్ ముందుకు రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ వచ్చే వరకు మనం పోరాడదాము. ఓకే, మీ యొక్క సపోర్ట్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే గాయస్, థ్యాంక్ యూ.